వన్ ఆఫ్ ది లాయల్ ఫ్యాన్ బేస్ అండ్ హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఇన్ ఐపీఎల్. ఆర్సీబీ ఫ్యాన్స్ లాయాలిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనే చెప్పాలి. అయితే వాళ్ళ టీం కున్న ఒక్కటే ఒక్క లోపం, ట్రోఫీ. అయితే ఈ 2025లో అయినా ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందా లేదన్న విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. హాయ్ గైస్, నేను మీ లెజెండ్ ఆఫ్ క్రికెట్. అయితే ఈ వీడియోలో ఆర్సీబీ గురించి, ఆర్సీబీ టీం గురించి, ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి, అలాగే ఆర్సీబీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ 2025లో ఆర్సీబీ టీం చాలా బ్యాలెన్స్ అండ్ యంగ్ టాలెంట్ తో బాగా సిద్ధంగా ఉంది. విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్, భువనేశ్వర్ లాంటి సీనియర్ ప్లేయర్ తో చాలా అంటే చాలా దృఢంగా కనిపిస్తుంది. కానీ ఆర్సీబీకి ఎప్పుడు కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. వాళ్ళ కన్సిస్టెన్సీ వల్లనే ఎన్నో సార్లు వాళ్ళు ట్రోఫీకి దూరం అయ్యారు. ఇక లేట్ చేయకుండా వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ గురించి తెలుసుకుందాం. మొదటగా ది కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి అంత ఫ్యాన్ బేస్ లభించిందంటే దానికి ఒకే ఒక కారణం, విరాట్ కోహ్లీ. ఈ 2025లో విరాట్ కోహ్లీ అయితే ఓపెనర్ గా బరిలోకి దిగబోతున్నాడు. విరాట్ కోహ్లీ ఎంత భయంకరమైన ప్లేయరో ఒక్కసారి తన క్రీజ్ పైన సెట్ అయితే పరుగుల వరద పారిస్తాడు. విరాట్ కోహ్లీకి తోడుగా ఫిల్సాట్ బరిలోకి దిగబోతున్నాడు. ఫిల్సాట్ ఎలాంటి డిస్ట్రాక్టివ్ బ్యాటరో మనందరికీ తెలుసు. ఈ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి మ్యాచ్ జరగముందే ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ బయోలో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా 74 మ్యాచ్లకి 69 మ్యాచ్లు విన్ ఇచ్చారు. వెంటనే లింక్ పైన క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక వన్ డౌన్ వచ్చేసి రజత్ పటిదార్. మిడిల్ ఆర్డర్ లో ఎంత పవర్ఫుల్ బ్యాటరో మనం చెప్పనవసరం లేదు. ఇక నెంబర్ 4 అండ్ నెంబర్ 5 లో జితేష్ శర్మ అండ్ టిన్ డేవిడ్ రాబోతున్నారు. రజత్ పటిదార్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దిట్ట అనే చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 బ్యాటర్ వచ్చేసి ది పవర్ఫుల్ బ్యాటర్ లివింగ్ స్టోన్ రాబోతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ది స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అండ్ జోష్ హేజల్వుడ్ ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళకి తోడుగా ఎస్ దయాల్ అండ్ శ్రేయస్ శర్మ ఉన్నారు. ఆర్సీ బ్యాటింగ్ ఎప్పుడు చూసినా స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పుకోవాలి. 2025లో ఆర్సీబీ టీం వాళ్ళ మ్యాచ్ విన్నర్ పై ఫోకస్ చేస్తే ట్రోఫీ వాళ్ళ చేతుల్లో ఉంటుందనే చెప్పుకోవచ్చు. టీం కన్సిస్టెన్సీ మరియు ప్రెజర్ సిచ్యువేషన్ లో నిర్ణయాలు తీసుకోవడంపై ఆర్సీబీ టీం చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి. ఈసారి 2025లో ఆర్సీబీ టీం చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయనే చెప్పుకోవాలి. గైస్, ఇంకా లేట్ చేయకుండా మీ ఫేవరెట్ టీమ్ ని కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరిన్ని క్రికెట్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.